న్యూస్ బౌల్. బాహుబలి సినిమా కలెక్షన్ల మోత మోగుతున్నాయి. 100 కోట్ల క్లబ్లో చేరడమే కష్టమనుకుంటున్న టాలీవుడ్ సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి చేర్చింది. 50 రోజుల్లో ఏకంగా 1800 కోట్లను కొల్లగొట్టింది. కానీ కలెక్షన్ల సునామీ ఇక్కడితో ఆగిపోలేదు. సరికొత్త రికార్డులకు మళ్లీ సమాయత్తమవుతోంది. మరో 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టేందుకు సన్నద్ధమైంది. భారతీయ చిత్రాలలో దేనికి సాధ్యం కానంత ఎత్తులో నిలబడేలా దూసుకెళుతోంది. బాహుబలి చిత్రం 1800 కోట్లను వసూలు చేసిందని, ఇదే భారతీయ సినిమా రికార్డని అంటున్న నేపథ్యంలో ఎప్పుడో ఏడాది కిందట రిలీజైన దంగల్ చిత్రాన్ని చైనాలో విడుదల చేసి అక్కడ 1200 కోట్లను కొల్లగొట్టిందంటూ డబ్బాలు కొడుతున్న బాలీవుడ్ కుతంత్రవాదుల లెక్కలను తారుమారు చేసి తల తిరిగే షాక్ ఇచ్చేందుకు బాహుబలి ఇప్పుడు సన్నద్ధమైంది. ఎన్ని కుతంత్రాలు చేసినా తన దరికి సైతం చేరుకోలేరని బాహుబలి త్వరలో చాటి చెప్పబోతోంది. చైనాలో బాహుబలిని సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ జోరుగా జరుగుతోంది. చైనా వెర్షన్ ప్రమోషన్ కోసం ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి స్టార్లు అక్కడికి వెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని చైనాకు చెందిన అతిపెద్ద నిర్మాణ సంస్థ ఈ స్టార్ ఫిలిమ్స్ అక్కడ విడుదల చేస్తోంది. ఈ స్టార్ సంస్థ సీఈఓ ఎల్ఎన్ లీనే దీనిపై మాట్లాడుతూ బాహుబలి చైనాలో భారీ కలెక్షన్లు వసూలు చేయబోతోందని, ఏకంగా 4000 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ $44.1 మిలియన్ వ్యాపారం రిలీజ్కు ముందే జరిగిందని అంచనా వేస్తున్నారు. 1000 కోట్లు అవసరం లేదు, కనీసం 500 కోట్లను అక్కడ వసూలు చేసినా సినిమా వసూళ్లు మొత్తం 2300 కోట్లవుతాయి. ఈ దెబ్బతో దంగల్ ఓవరాల్ జీవితకాల రికార్డైన 1900 కోట్లను దాటి మరో 400 కోట్లను అధికంగా బాహుబలి వసూలు చేయనుంది. ఇక దీనిని అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదనేది సినీ విశ్లేషకుల అంచనా. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.